పచ్చని ప్రకృతిని చూస్తే మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా! కానీ అదే ప్రకృతి ఒడిలో మనుషుల స్వార్థం, వాళ్ళ కామం కలిస్తే ఆ పచ్చదనం కూడా నెత్తుటి రంగు పులుముకుంటుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మనుషుల బుద్ధి ఇంత కిరాతకంగా కూడా ఉంటుందా అని మీకే అనిపిస్తుంది. కేరళ సరిహద్దుల్లో ఎటు చూసినా ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు, గాలికి ఊగే మిరియాల తోటలతో కప్పబడిన ఒక పచ్చని పల్లెటూరుంది. దాని పేరు జీవనగరి. ప్రకృతి తనను తాను ఆకుపచ్చని చీరతో కప్పుకున్నట్లుండే ఆ ప్రదేశంలో ఎప్పుడూ ఒక రకమైన నిశ్శబ్దం, చల్లని గాలి వీస్తూ ఉంటాయి. ఆ గాలిలో ఒక రకమైన పచ్చి మట్టి వాసనతో పాటు కాస్త రహస్యం కూడా కలిసుంటుంది. ఎప్పుడూ దట్టమైన మంచుతో కప్పబడి ఉండే ఆ ఊర్లో ఎంతటి సూర్యరశ్మినైనా లోపలికి రానివ్వని ఒక 100 ఎకరాల ఎస్టేట్ ఉంది. అది ఆ ఊరి ప్రెసిడెంట్ రామచంద్రయ్య సొంతం. ఆ ఎస్టేట్‌లోకి అడుగుపెడితే ఏదో కోటలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఆ ప్రాంతంలో ఆయనొక మహారాజు లాంటివాడు. ఆయన మాటే శాసనం. ఆయన అడుగే చట్టం. 60 ఏళ్ల వయసులో కూడా ఎంతో కండపుష్టితో గంభీరంగా ఉండే రామచంద్రయ్యకు ఊర్లో ఎంతో గౌరవం ఉండేది. ఆయన కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడే ధైర్యం ఆ ఊర్లో ఎవరికీ లేదు. కానీ ఎంతటి మహారాజుకైనా చావు తలుపు తట్టే తీరు ఒక్కటే కదా! అది ప్రజలకైనా, పాలకుడికైనా భేదం చూపించదు కదా! అది ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయం. దట్టమైన పొగమంచు ఆ ఎస్టేట్‌ని కమ్మేసుంది. ఆ మంచులో చెట్లు దయ్యాల్లాగా, పొదలు రాక్షసుల్లా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒక భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఇంట్లోని పనివాళ్ళు నిద్రలేచే సమయానికి పై అంతస్తులోని రామచంద్రయ్య బెడ్రూమ్ నుండి భయంకరమైన అరుపులు, కేకలు వినిపించాయి. ఆ అరుపులు గుండెల్ని పిండేసేలా, ఎవరో ప్రాణభయంతో పెట్టిన కేకల్లా ఉన్నాయి. దాంతో పనివాళ్ళు కంగారుగా పరిగెత్తుకుంటూ పైకెళ్ళేసరికి రామచంద్రయ్య నేల మీద గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆయన గుండెను 2 చేతులతో గట్టిగా నొక్కి పట్టుకొని గాలి కోసం ఆరాటపడుతూ నోటి వెంట తెల్లటి నురుగు కక్కుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయన కళ్ళు తేలేశాయి. ముఖం వికృతంగా మారిపోయింది. ఆయన పక్కనే ఉన్న ఆయన భార్య గౌరి భయంతో వణుకుతూ, "ఏవండి, ఏమైందండి?" అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. గౌరీ వయస్సు 35 ఏళ్ళు. ఆ అరుపులు విని పక్క గదిలో నుంచి పరిగెత్తుకొచ్చాడు మహేంద్ర. వాడి వయస్సు 25 ఏళ్ళు. రామచంద్రయ్యకు పిల్లలు లేకపోతే 10 ఏళ్ల క్రితం ఒక అనాథాశ్రమం నుండి తెచ్చుకొని సొంత కొడుకులా పెంచుకుంటున్న పెంపుడు కొడుకు అతను. అతను ఊపిరి బిగబట్టి తన తండ్రి స్థితిని చూడగా మహేంద్ర కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. "నాన్న, నాన్న ఏమైంది?" అంటూ రామచంద్రయ్య తలను తన ఒడిలోకి తీసుకున్నాడు. కానీ ఆయన శరీరం అప్పటికే బిగుసుకుపోవడం మొదలయ్యింది. మహేంద్ర హాస్పిటల్‌కు తీసుకెళ్ళడానికి కారు తీసుకొచ్చేలోపే ఆ 100 ఎకరాల ఆసామి, ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన రామచంద్రయ్య మహేంద్ర చేతుల్లోనే ఆఖరి శ్వాస వదిలాడు. ఒక పెద్ద గుండెపోటుతో ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆ ఊరంతా గుసగుసలాడుకుంది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలవుతుంది. రామచంద్రయ్య శవాన్ని ఆ ఎస్టేట్ ఆవరణలో పూలదండలతో అలంకరించుంచారు. ఒక మహారాజు మరణించినట్లుగా వాతావరణమంతా నిశ్శబ్దంగా, విచారకరంగా ఉంది. చుట్టుపక్కల 10 ఊర్ల నుండి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. రామచంద్రయ్య భార్య గౌరి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు ఆ ప్రాంగణమంతా మార్మోగుతూ ఉండగా కొడుకు మహేంద్ర ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి ఒక మూలన శిలలా కూర్చొని ఉన్నాడు. వాడికి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టనిపించింది. ఆ పక్కనే రామచంద్రయ్య సొంత తమ్ముడు శివరామున్నాడు. అన్నయ్య చనిపోయాడన్న బాధ కంటే తాగడానికి డబ్బుల్లేవన్న ఫ్రస్ట్రేషన్ వాడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జనాలందరూ రామచంద్రయ్యది ఎంతో గొప్ప చావని, నిద్రలోనే గుండె ఆగిపోయి ప్రశాంతంగా వెళ్ళిపోయాడని మాట్లాడుకుంటున్నారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక పాత జీపు ఆ ఎస్టేట్ గేట్ తీసుకొని వేగంగా లోపలికొచ్చి బ్రేక్ వేసి ఆగిన శబ్దం అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో నుంచి దిగాడు లోకల్ ఇన్స్పెక్టర్ దేవా. అతను చాలా పాతకాలపు పోలీస్. అతనికి టెక్నాలజీ కంటే మనుషుల సైకాలజీని చదవడం బాగా తెలుసు. దేవా నేరుగా శవం దగ్గరకు వెళ్లి రామచంద్రయ్య చేతి వేళ్లను, ఆయన పగిలిన పెదాలను చాలా నిశితంగా గమనించాడు. రామచంద్రయ్య చేతి గోర్లు వంకర తిరిగి నీలం రంగులోకి మారిపోయున్నాయి. కళ్ళు బాగా ఉబ్బిపోయి బయటకొచ్చున్నాయి. ఇవేవీ కూడా సహజ మరణ లక్షణాలు కాదని అతని పోలీసు బుర్ర అతనికి చెప్పేసింది. వెంటనే దేవా ఒక్కసారిగా పైకి లేచి, "ఆపండి, ఈ శవాన్ని దహనం చేయడానికి వీల్లేదు.
దీన్ని ఇప్పుడే పోస్ట్ మార్టంకి పంపాలి అని గట్టిగా అరిచాడు. అది విన్న ఊరి జనాలు షాక్ అయ్యారు. ఒక ప్రెసిడెంట్ చావుని అవమానిస్తున్నాడన్న కోపం వాళ్ళల్లో కనిపించింది. అప్పుడు రామచంద్రయ్య భార్య గౌరీ కంగారుగా, అదేంటి సార్, మా ఆయన గుండెపోటుతో చనిపోయారు, ఆయన శవాన్ని నేను కొయ్యనివ్వను అని అడ్డుపడింది. అప్పుడు ఆమె గొంతులో వణుకును దేవా పసిగట్టి ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, గుండెపోటొస్తే మనిషి ప్రశాంతంగా చనిపోతాడమ్మా, గిలగిలా కొట్టుకొని గోర్లు నీలం రంగులోకి మారి చావడు. రామచంద్రయ్య గారిది న్యాచురల్ డెత్ కాదు, ఇది పక్కా మర్డర్ అని ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఆ మాట వినగానే ఆ ఎస్టేట్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. కొడుకు మహేంద్ర ముఖంలో రక్తం ఆగిపోయినట్టు అనిపించింది. వాడు షాక్తో దేవా వైపు చూస్తున్నాడు. రామచంద్రయ్య తమ్ముడు శివరాం భయంతో వెనక్కి తగ్గాడు. దేవా ఎవరి మాట వినకుండా శవాన్ని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అసలు రామచంద్రయ్యను చంపిందెవరు? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ నిజమేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ దేవా టేబుల్ మీద రామచంద్రయ్య పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. పోలీస్ స్టేషన్ వాతావరణం చాలా సీరియస్గా ఉంది. డాక్టర్ రాసిన ఆ రిపోర్ట్ చూసి దేవా మెదడు మొద్దుబారిపోయింది. ఎందుకంటే రామచంద్రయ్యది నిజంగానే గుండెపోటు కాదు, ఆయన బాడీలో ఒక అత్యంత భయంకరమైన విషం ఉంది. కేరళ అడవుల్లో మాత్రమే దొరికే వతలంగా అనే మొక్క గింజల విషమది. దీన్నే సూసైడ్ ట్రీ అంటారు. ఆ గింజలను నూరి ఎవరైనా ఒకేసారి తింటే వెంటనే చచ్చిపోతారు. అది ఎంత ప్రమాదకరమైనదో దేవాకి బాగా తెలుసు. కానీ ఇక్కడ హంతకుడు చాలా ఇంటెలిజెంట్. రామచంద్రయ్యకు ఆ విషయాన్ని ఒకేసారి ఇవ్వలేదు. గత 30 రోజులుగా రోజు ఆయన తినే ఆహారంలో కేవలం ఒక్కొక్క చుక్క ఆ పాయిజన్ని కలుపుతూ వచ్చాడు. ఆ స్లో పాయిజన్ నెమ్మదిగా రామచంద్రయ్య గుండె కండరాలను నాశనం చేస్తూ వచ్చింది. సరిగ్గా 30 రోజుల తర్వాత, అనగా నిన్న తెల్లవారుజామున రామచంద్రయ్య గుండె పూర్తిగా పనిచేయడం ఆగిపోయి ఆర్టిఫిషియల్ గుండెపోటుతో ఆయన అత్యంత నరకం అనుభవిస్తూ చనిపోయాడు. ఒక మనిషిని ఇంత సైలెంట్గా, ఇంత కిరాతకంగా కూడా చంపచ్చా అని దేవా ఆశ్చర్యపోయాడు. దీంతో దేవాకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ హత్య చేసింది బయటవాడు అస్సలు కాదు. 30 రోజుల పాటు రోజు ఆయన తినే అన్నంలో, తాగే నీళ్లల్లో విషం కలపాలంటే అది ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆయనతో పాటే ఉంటున్న వాళ్ళ వల్లే సాధ్యం. బయటవాడికి ఆ ఛాన్సే లేదు. రామచంద్రయ్య నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ఆయనతో ఉండేది కేవలం ముగ్గురు. ఒకరు అతని భార్య గౌరీ, ఇంకొకరు పెంపుడు కొడుకు మహేంద్ర, ఒక మూడోవాడు ఆ ఎస్టేట్ అవుట్ హౌస్ లో ఉండే రామచంద్రయ్య తమ్ముడు శివరాం. అవును, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రామచంద్రయ్య కళ్ళ ముందే నవ్వుతూ ఆయన్ని రోజుకు చంపేశారు. ఒక సైలెంట్ డెత్ గేమ్ ఆడారు. ఇన్స్పెక్టర్ దేవా నేరుగా 100 ఎకరాల ఎస్టేట్కి చేరుకొని ఆ పాతకాలపు బంగ్లా తలుపులు మూయించి ఆ ముగ్గురిని ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. ఇంట్రాగేషన్ మొదలయ్యింది. ఇక్కడ ఏ సైబర్ టెక్నాలజీలు లేవు, ఫోన్ కాల్ రికార్డ్సు లేవు. కేవలం మనుషుల కళ్ళను బట్టి నిజం రాబట్టే పాత పద్ధతి మాత్రమే ఉంది. ముందుగా తమ్ముడు శివరాం వైపు చూసిన దేవా, ఏంటి శివరాం, నీ అన్న 100 ఎకరాలు సంపాదిస్తే నువ్వు వ్యసనాలకు బానిసై రోడ్డున పడ్డావు. పోయిన వారం ఆస్తిలో వాటా అడిగితే నీ అన్న నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి గెంటేశాడు కదా, ఆ కోపంతోనే మీ అన్న తినే భోజనంలో విషం కలిపావా అని సూటిగా కఠినంగా అడిగాడు. అప్పుడు శివరాం భయంతో వణుకుతూ, సార్, నేను తాగుబోతుని, కానీ సొంత అన్నను చంపుకునేంత నీచుణ్ణి కాదు సార్. నా అన్న బతికుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నాకెంతో కొంత ఆస్తి ఇచ్చేవాడు. కానీ మా అన్నయ్యకి తెలుసు సార్, ఈ పెంపుడు కుక్క ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని నా అన్న చుట్టూ తిరుగుతున్నాడు అని. కానీ నా అన్న వీడికి నయా పైసా కూడా ఇవ్వనని తేల్చి చెప్పాడు. అందుకే వీడే ఆస్తి కోసం నా అన్నను చంపాడు సార్ అని మహేంద్ర వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ఆ మాటలకు మహేంద్ర కోపంతో ఊగిపోతూ పైకి లేచి, ఒరేయ్, నన్ను అనాథాశ్రమం నుండి తెచ్చి నాకొక జీవితం ఇచ్చాడ్రా మా నాన్న, ఆయన కోసం నా ప్రాణమైనా ఇస్తాను, అలాంటిది ఆస్తి కోసం నేను ఆయన్ని చంపానంటావా అంటూ శివరాం కాలర్ పట్టుకొని కొట్టడానికి పైకెత్తాడు. మహేంద్ర కళ్ళల్లో కృతజ్ఞత, కోపం రెండూ సమానంగా ఉన్నాయి. దాంతో దేవా ఇద్దరిని విడదీశాడు. ఇప్పుడు దేవా చూపు గౌరీ వైపు మళ్ళింది. గౌరీ తలదించుకొని ఏడుస్తుంది. అప్పుడు దేవా, గౌరీ గారు, రామచంద్రయ్య గారికి 60 ఏళ్ళు, మీకేమో 35 ఏళ్ళు, ఇద్దరికి 25 ఏళ్ల తేడా ఉంది. పైగా ఆయనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసే మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఒక ముసలోడితో బతకలేక వాణ్ణి చంపేస్తే ఆ 100 ఎకరాల ఆస్తికి మీరొక్కరే మహారాణి కావచ్చు అని వంటగదిలో మీ చేతులతో మీరే మీ భర్తకు విషం పెట్టారా అని అత్యంత కఠినంగా అడిగాడు. గౌరీ ఆ మాట వినగానే భోరున ఏడుస్తూ, సార్, నా భర్త అంటే నాకు దేవుడితో సమానం సార్. నా చేతులతో నేను ఆయనకు విషం పెడతానా సార్? దయచేసి నన్ను అలా అనకండి సార్, బాధేస్తుంది అంటూ అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే మహేంద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌరీని పట్టుకొని, సార్, మా అమ్మని ఏమనకండి సార్. నాన్నపోయిన బాధలో ఆమె ఉంటే మీరిలా టార్చర్ చేయడం కరెక్ట్ కాదు సార్ అని దేవా మీద అరిచాడు. మహేంద్ర అంత ఆవేశంగా అలా స్పందించడం దేవాకి కాస్త వింతగా అనిపించింది. దేవా ఆ ముగ్గురిని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. శివరాం ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రకం. గౌరీ అమాయకంగా కనిపిస్తున్న ఆస్తి మొత్తం ఆమెకే వస్తుంది కాబట్టి ఆమె దగ్గర కూడా పక్కా మోటివ్ ఉంది. ఇక అనాథాశ్రమం నుండి వచ్చిన మహేంద్ర తన పెంపుడు తండ్రి మీద అతి ప్రేమ నటిస్తున్నాడా లేక నిజంగానే అమాయకుడా? ఈ ముగ్గురులో ఆ సైలెంట్ కిల్లర్ ఎవరు? దేవాకి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇంట్రాగేషన్ ముగించి ఈ కేసు తేలే వరకు ఎవరూ ఈ ఊరు విడిచి వెళ్లడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చి బయటకొచ్చేశాడు. 2 రోజులు గడిచాయి. దేవా తన కానిస్టేబుల్స్తో కలిసి ఎస్టేట్ మొత్తం జల్లెడ పడుతున్నాడు. ప్రతి అణువు పరిశీలిస్తున్నాడు. ఆఖరిగా వాళ్ళకి ఆ ఎస్టేట్ వెనక ఒక పాడుబడిన స్టోర్ రూమ్లో ఆ ఒతలంగా గింజలను నూరిన ఒక చిన్న రాతి రోలు, దానికి సంబంధించిన ఆకుల పొడి దొరికాయి. దేవా దాని మీద ఉన్న వేలిముద్రల కోసం వెతికాడు. కానీ కిల్లర్ చాలా జాగ్రత్తగా గ్లౌజులు వాడాడు. ఎలాంటి ఆధారాలు లేవు. ఆ రోలును చూసి దేవా ఒక నిర్ధారణకు వచ్చాడు. కిల్లర్ చాలా పక్కా ప్లాన్తో ఉన్నాడు అని. కానీ దేవా కళ్ళకు ఒక చిన్న లాజిక్ తగిలింది. ఆ రోలును కప్పి ఉంచిన ఒక పాత గోనె సంచికి ఒక ప్రత్యేకమైన ముడి వేసుంది. అది మామూలు ముడి కాదు, కేవలం పల్లెటూర్లలో ఎద్దుల బండికి వేసే కఠినమైన రైతు ముడి. ఆ ముడి వేయడం మామూలు సామాన్యులకు తెలియదు. అప్పుడు దేవాకి అనుమానం మొదలయ్యింది. శివరాం ఎప్పుడో సిటీలో ఉండి డబ్బులైపోయాక ఊరికొచ్చాడు. వాడికేమో వ్యవసాయం రాదు. ఇక గౌరీ ఎప్పుడు ఇంటి పట్టునే ఉండే ఇల్లాలు. ఆమెకు ఈ ముడులు వేయడం అంతగా తెలియకపోవచ్చు. మరి ఈ ముడి వేయడం తెలిసిన ఒకే ఒక్కడెవరు? వాడే 15 ఏళ్లుగా ఎస్టేట్లో వ్యవసాయం, పశువుల పనులు చూసుకుంటున్న మహేంద్ర. అంటే తన పెంపుడు తండ్రిని చంపింది మహేంద్రనేనా? ఆస్తి కోసం తనను రోడ్డున పడేస్తాడేమో అన్న భయంతో పెంపుడు తండ్రినే ఇంత కిరాతకంగా స్లో పాయిజన్ పెట్టి చంపాడా? ఈ ఆధారం చూపిస్తే మహేంద్ర దొరికిపోవడం ఖాయమని దేవా ఫిక్స్ అయ్యాడు. వెంటనే చేతిలో తుపాకీ తీసుకొని రాత్రి 10 గంటల సమయంలో మహేంద్రను అరెస్ట్ చేయడానికి తన జీప్లో ఎస్టేట్కి బయలుదేరాడు. దేవా గుండెల్లో ఒక విజయం సాధించిన గర్వం ఉంది. కానీ దేవా ఎస్టేట్ దగ్గరకు చేరుకునేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. భయంకరమైన వర్షంతో, ఉరుములతో వాతావరణం దద్దరిల్లుతుంది. ఎస్టేట్ అంతా చీకటిగా ఉంది. కరెంటు లేదు. ఆ చీకట్లో ఆ భవనం ఇంకో రహస్యాన్ని దాచి ఉంచినట్టు కనిపిస్తుంది. దేవా జీపు దిగి అడుగుల చప్పుడు కాకుండా బంగ్లా వైపు సైలెంట్గా నడుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వినే మీ మైండ్ కూడా బ్లాక్ అయ్యే ఒక అద్భుతమైన ఊహకందని సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అదేంటంటే బంగ్లా పై అంతస్తులోని బాల్కనీలో ఒక చిన్న కిరోసిన్ దీపం వెలుగుతుంది. ఆ వెలుతురులో ఒక 2 నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవా ఒక చెట్టు చాటున నిలబడి ఆ బాల్కనీ వైపు చూశాడు. అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి అతని నరాల్లో రక్తం గట్టకట్టుకుపోయినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, రామచంద్రయ్య గారి పెంపుడు కొడుకు మహేంద్ర మరియు రామచంద్రయ్య భార్య గౌరీ. వాళ్ళిద్దరూ తల్లి కొడుకుల్లా నిలబడలేదు. ఒక పచ్చని పాపంలాగా, ఒక భయంకరమైన కామంతో వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహితంగా ఒకరినొకరు వాటేసుకున్నారు. మహేంద్ర చేతులు గౌరీ నడుం మీదున్నాయి. గౌరీ వాడి భుజం మీద తలవాల్చి వాడి చెవిలో ఏదో గుసగుసలాడుతూ వాడి పెదాలను ముద్దు పెట్టుకుంది. ఆ దృశ్యం చూడగానే ఇన్స్పెక్టర్ దేవాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడి చేతిలో ఉన్న తుపాకీ కింద పడేంత పనయ్యింది. ఒక తల్లి కొడుకు, పెంపుడు కొడుకైనా సరే సమాజం దృష్టిలో వాళ్ళు తల్లి కొడుకులు. అలాంటి వాళ్ళ మధ్య ఈ అసహ్యమైన వివాహేతర సంబంధం ఏంటి? ఇది దేవా ఊహకి కూడా అందని ట్విస్ట్. అప్పుడు దేవా బుర్రలో పజిల్ ముక్కలు ఒక్కొక్కటిగా కలుస్తున్నాయి. రామచంద్రయ్యను చంపింది మహేంద్ర ఒక్కడే కాదు, వాడి వెనక ఉండి వాడిని నడిపించింది, వాడికి ఐడియా ఇచ్చింది రామచంద్రయ్య భార్య గౌరీ.
ఆ స్లో పాయిజన్ వాడి భోజనంలో వండి వడ్డించింది స్వయాన ఆమెనే. ఒక పెంపుడు కుక్క లాంటి మహేంద్రని తన పడక గదిలోకి రానిచ్చి వాడి కామాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని తన భర్తను చంపించింది ఆ గౌరీనే. ఆస్తి కోసం, వాళ్ళ చీకటి బంధం కోసం వాళ్ళు రామచంద్రయ్యను చంపారు సరే, కానీ ఈ కథలో ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటో దేవాకి ఇంకా తెలియదు. పై అంతస్తులో మహేంద్రను ముద్దు పెట్టుకుంటున్న గౌరీ కళ్ళల్లో కామం లేదు, ఒక భయంకరమైన వెన్నుపోటు పొడిచే కిరాతకత్వం దాగి ఉంది. మహేంద్రని ఆమె ఒక ప్రేమికుడిలా చూడట్లేదు, కేవలం వాడిని వాడుకొని ఆ నేరం వాడి మీదకు నెట్టేసి ఆస్తి మొత్తం తన పేరు మీదకు రాయించుకొని వాడిని జైలుకు పంపే ఒక డెడ్లీ ప్లాన్లో ఆమె ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షం పడుతున్న ఆ చీకటి రాత్రి ఎస్టేట్ బంగ్లా పై అంతస్తు బాల్కనీలో కిరోసిన్ దీపం వెలుతురులో పెనవేసుకొని ఉన్న గౌరీ మహేంద్రల నీడలను చూస్తున్న ఇన్స్పెక్టర్ దేవా మెదడులో ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. చెట్టు చాటున తడుస్తున్న అతనికి చలివేయడం లేదు, అతని నరాల్లో రక్తం ఉడుకుతుంది. మనిషి బుద్ధి ఎంత కిరాతకంగా ఉంటుందో వాడి కల్లారా చూస్తున్నాడు. ఒక పెంపుడు కొడుకు తన పెంపుడు తల్లితో కక్కుర్తిపడి ఇంత దారుణానికి ఒడికట్టాడా? అనాథగా రోడ్డున పడాల్సిన వాణ్ణి తీసుకొచ్చి అన్నం పెట్టి చదువు చెప్పించి తన సొంత కొడుకులా చూసుకున్న రామచంద్రయ్యకే వాడు వెన్నుపోటు పొడిచాడా అనేది తలుచుకున్నప్పుడు దేవాకి కోపంతో చేతిలో ఉన్న తుపాకీ ట్రిగ్గర్ నొక్కేయాలనిపించింది. కానీ అతని లాజికల్ బ్రెయిన్ అతన్ని ఆపింది. ఎందుకంటే ఇప్పుడు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే గౌరీ చాలా ఈజీగా నాటకమాడుతుంది. మహేంద్రనే నన్ను బెదిరించి లొంగ తీసుకున్నాడని, వాడే నా భర్తను చంపాడని మొత్తం నేరం మహేంద్ర మెడకు చుట్టేస్తుంది. చట్టానికేమో సాక్ష్యాలు కావాలి, అంటే ఆ స్లో పాయిజన్ ఎక్కడుందో కనుక్కోవాలి. అందుకే దేవా సైలెంట్గా వెనక్కి తగ్గి తన జీప్ తీసుకొని చీకట్లో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు సమయం రాత్రి 2 గంటలవుతుంది. ఆ బంగ్లాలో నిశ్శబ్దం అలుముకుంది. బెడ్రూమ్లో మహేంద్ర గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు గౌరీ సైలెంట్గా వాడి పక్క నుండి లేచింది. ఇందాక బాల్కనీలో మహేంద్రని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న కామం ఇప్పుడు లేదు. అక్కడ కేవలం 100 ఎకరాల ఆస్తి మీద ఉన్న పచ్చి స్వార్థం, ఒక కిరాతకమైన నక్కజిత్తుల బుద్ధి మాత్రమే ఉన్నాయి. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ రామచంద్రయ్య పాత బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడ ఒక సీక్రెట్ డ్రాయర్ ఓపెన్ చేసి ఒక చిన్న నల్లటి గాజు సీసాను బయటకు తీసింది. అందులోనే రామచంద్రయ్య ప్రాణాలు తీసిన వతలంగా విషముంది. దానితో పాటు రామచంద్రయ్య సంతకం ఫోర్జరీ చేసున్న ఒక నకిలీ వీలునామాను కూడా తీసుకుంది. ఆ వీలునామాలో నా ఆస్తి మొత్తం నా భార్య గౌరీకే చెందుతుంది, మహేంద్రకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు అని రాసి ఉంది. గౌరీ తన చేతులకు గ్లౌజులు వేసుకొని మహేంద్ర పడుకున్న గదిలోకి ఒక పాములాగా సౌండ్ చేయకుండా వెళ్ళింది. వాడు నిద్రపోతుండగానే వాడి పరుపు కింద ఆ విషపు సీసాను, ఆ నకిలీ వీలునామాను పెట్టింది. అప్పుడు ఆమె పెదాల మీద ఒక క్రూరమైన చిరునవ్వుతో, రేపు ఉదయంతో నీ పనైపోతుందిరా అనాథ కుక్క, నా భర్తను చంపడానికి నిన్ను ఒక ఆయుధంలా వాడుకున్నాను, పనైపోయాక ఆయుధాన్ని పారేయాలి కదా, రేపు పోలీసులకు ఈ ఆధారాలు చిక్కుతాయి, నువ్వు జైలుకెళ్తావు, ఈ 100 ఎకరాల సామ్రాజ్యానికి నేను మహారాణి అవుతాన్రా అని మనసులో నవ్వుకుంటూ అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి ఎంతో ప్రశాంతంగా నిద్రపోయింది. ఆస్తి యావ మనిషిని ఎంతకైనా బరి తెగించేలా చేస్తుందని గౌరీ చేతలు నిరూపిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం సమయం 6 గంటలవుతుంది. వర్షం ఆగిపోయి ఎస్టేట్ అంతా మంచు కమ్మేసింది. గౌరీ నిద్రలేచి కిచెన్లోకి వెళ్ళింది. మహేంద్ర ఇంకా నిద్రలేవలేదని ఆమె అనుకుంది. తన మొబైల్ తీసుకొని నేరుగా ఇన్స్పెక్టర్ దేవాకి ఫోన్ చేసి, హలో సార్, దేవా సార్, నేను గౌరీని మాట్లాడుతున్నాను. నాకు చాలా భయంగా ఉంది సార్. నా భర్తను చంపింది మహేంద్ర అని నాకు పక్కాగా అర్థమైపోయింది. ఇందాక వాడి గదిలో నుంచి ఏదో వాసన వస్తుంటే వాడు బాత్రూంలో ఉన్నప్పుడు వెళ్ళి వాడి పరుపు కింద వెతికాను సార్. అక్కడ ఒక నల్లటి సీసా, ఒక వీలునామా ఉన్నాయి. నా భర్త ఆస్తి వాడికి ఇవ్వలేదనే కోపంతో వాడు నా భర్తకు విషం పెట్టి చంపేశాడు సార్. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడేమో, దయచేసి మీరు వెంటనే రండి సార్ అని ప్రాణభయంతో ఏడుస్తున్నట్టు అద్భుతంగా నాటకమాడింది. ఆమె గొంతులో నటనకు నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. కానీ కర్మ ఎంత కిరాతకంగా ఉంటుందంటే, గౌరీ ఆ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ కిచెన్ బయట ఉన్న కిటికీ పక్కనే మహేంద్ర నిలబడి అంతా విన్నాడు. వాడు ఉదయాన్నే లేచి పాలు తీసుకురావడానికి అవుట్ హౌస్కి వెళ్ళి సైలెంట్గా వెనక్కొస్తుండగా గౌరీ మాట్లాడిన ఆ మాటలు వాడి చెవిన పడ్డాయి. ఆ మాటలు వినగానే మహేంద్రకు కాళ్ళ కింద భూమి కదిలిపోయి గుండె ముక్కలైపోయింది. అతని మెదడు మొద్దుబారిపోయి, ఏంటిది, ఇది నన్ను వాడుకుందా? ఒక అనాథగా రోడ్డు మీద ఉన్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఒక జీవితం ఇచ్చిన దేవుడి లాంటి నా తండ్రిని ఈ బజారు దాని మోజులో పడి
దీని మాటలు నమ్మి నా చేతులతో నేనే చంపానా? ఇప్పుడేమో నన్నే హంతకుడిగా పోలీసులకు పట్టించి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా అని తలుచుకుంటేనే వాడిలో పశ్చాత్తాపం, క్రోధం, నమ్మక ద్రోహం అన్నీ కలిసి ఒక అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. ఒక అనాథ ప్రేమను ఆసరాగా చేసుకొని వాడిని హంతకుడిగా మార్చిన ఆ రాక్షసి పట్ల వాడిలో ఎలాంటి జాలి కలగలేదు. ఇప్పుడు వాడు మహేంద్ర కాదు, ఒక మృగం. ప్రాణం పోయే ముందు ఎదురుదాడి చేసే ఒక భయంకరమైన సైకో కిల్లర్లా వాడి మెదడు మారిపోయింది. వాడి కళ్ళల్లో ఇప్పుడు రక్తదాహం కనిపిస్తుంది. అప్పుడు సమయం ఉదయం 7 గంటలవుతుంది. గౌరీ హాల్లోని సోఫాలో దర్జాగా కూర్చొని ఉంది. ఇంకో అరగంటలో ఇన్స్పెక్టర్ దేవా వస్తాడు, మహేంద్ర జైలుకు వెళ్తాడు అన్న ఆనందంలో ఉంది. తాను అనుకున్న ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని ఆమె తెగ సంబరపడిపోతుంది. అప్పుడు మహేంద్ర 2 కప్పుల్లో కాఫీ తీసుకొని హాల్లోకొచ్చాడు. వాడి ముఖంలో కోపం లేదు, ఒక వర్ణించలేని భయంకరమైన ప్రశాంతత ఉంది. ఒక కప్పు గౌరీకిచ్చాడు, మరో కప్పు తను తీసుకున్నాడు. గౌరీ కాఫీ తాగుతూ చాలా క్యాజువల్గా ఏమీ తెలియని నంగనాచిలా, మహేంద్ర, ఈరోజు ఎస్టేట్ ఆస్తులన్నీ నీ పేరు మీదకు మారుస్తున్నాను. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టానికి ఫలితం లభించింది. ఇంకా మనం ఎటోకట్టు వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని ఎంతో కపట ప్రేమతో మహేంద్ర బుగ్గలను తన చేతులతో నిమిరింది. అప్పుడు మహేంద్ర కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి సోఫాలో వెనక్కి ఆనుకొని నవ్వుతూ, నిజమా గౌరీ, నా పేరు మీదకు ఎస్టేట్ ఆస్తులని మారుస్తున్నావా, లేక నా పేరును జైలు రికార్డుల్లోకి మారుస్తున్నావా అని చాలా నెమ్మదిగా అడిగాడు. వాడి గొంతులో వినిపించిన వెటకారం గౌరీని ఉలిక్కిపడేలా చేసింది. గౌరీ చేతిలో ఉన్న కాఫీ కప్పు వణికి ఆమె ముఖంలో రంగు మారిపోయింది. ఆమె కంగారు పడుతూ, ఏంటి మహేంద్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని నీళ్లు నమిలింది. అప్పుడు మహేంద్ర పైకి లేచి వెళ్ళి మెయిన్ డోర్కి గడియ వేశాడు. ఆ తర్వాత హాల్లోని గోడకు తగిలించున్న రామచంద్రయ్య పాత డబుల్ బ్యారల్ హంటింగ్ గన్నుని చేతిలోకి తీసుకొని దానిలో బుల్లెట్లు లోడ్ చేశాడు. దాన్ని తీసుకొచ్చి నేరుగా గౌరీ తల మీద గురిపెట్టి, నేను అనాథను కదా అని నాకు బుర్ర లేదనుకున్నావేమో గౌరీ, నువ్వు ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పిందంతా నేను విన్నాను. నా పరుపు కింద నువ్వు పెట్టిన విషపు సీసాని కూడా నేను చూశాను. నా తండ్రిని చంపేటప్పుడు నువ్వు నాకో మాట చెప్పావు, ఆ ముసలోడు పోతే మనం మహారాజుల్లా బతుకుతామని. కానీ నువ్వు మహారాణి అవ్వడానికి నన్ను బలిపశువుని చేశావు. నా దేవుణ్ణి నా చేతులతోనే చంపేశావే ద్రోహి అని మహేంద్ర గట్టిగా అరిచాడు. వాడి ప్రతి మాటలో ద్రోహం తాలూకు మంట రగులుతుంది. అప్పుడు గౌరీ ప్రాణభయంతో వణుకుతూ, మహేంద్ర, నన్ను చంపద్దు, ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను, నన్ను వదిలే మహేంద్ర అని వాడి కాళ్ళ మీద పడింది. ఆమె ఇప్పుడు నిజంగానే భయపడుతుంది. సరిగ్గా అప్పుడే బయట జీపు బ్రేకులు వేసిన శబ్దం వినిపించింది. ఇన్స్పెక్టర్ దేవా తన కానిస్టేబుల్స్తో వచ్చాడు. లోపల తలుపు వేసి ఉండటం చూసి, గౌరీ గారు, తలుపు తీయండి అని దేవా గట్టిగా అరిచాడు. అప్పుడు మహేంద్ర తన చేతిలో ఉన్న గన్తో పైకప్పు వైపు ఒక రౌండ్ కాల్చాడు. ఢామ్ అన్న శబ్దం వినగానే దేవా జీపులో నుంచి ఒక ఇనుపరాడ్డు తీసుకొచ్చి హాల్ కిటికీ అద్దాలు బద్దలు కొట్టాడు. కిటికీలో నుంచి దేవా తన తుపాకీని మహేంద్ర మీదకు గురిపెట్టి, గన్ కింద పడే మహేంద్ర, నిన్ను అనాథగా తెచ్చి పెంచిన తండ్రిని ఆస్తి కోసం చంపావు, ఇప్పుడు ఆయన భార్యను కూడా చంపుతావా, హ్యాండ్సప్ అని అరిచాడు దేవా. దేవా ఫోకస్ మొత్తం మహేంద్ర మీదే ఉంది. కానీ మహేంద్ర ఏమాత్రం భయపడకుండా దేవా వైపు తిరిగి కన్నీళ్లతో నవ్వుతూ, సార్, నా నాన్నను చంపింది నేను కాదు సార్, నా చేతులు. నా చేతులతోనే మా నాన్నకు రోజు విషం కలిపి పెట్టాను సార్. కానీ ఆ విషయాన్ని నా చేతికిచ్చింది, నన్ను మభ్యపెట్టి మా నాన్నకు దూరం చేసింది మాత్రం ఈ రాక్షసే సార్. ఇప్పుడేమో దాని పని అయిపోయాక నన్నే ఇరికించి అది బతికిపోవాలని చూస్తుంది అని రాత్రి జరిగిన కుట్రను, పరుపు కింద దాచిన ఆధారాల గురించి మొత్తం పూసగుచ్చినట్టు మహేంద్ర చెప్పేశాడు. వాడి మాటల్లోని నిజాయితీ దేవాకు అర్థమైంది. అప్పుడు గౌరీ ఏడుస్తూ, సార్, వాడు చెప్తుందంతా అబద్ధం సార్, వాడే నన్ను రేప్ చేయడానికి చూస్తున్నాడు, నన్ను కాపాడండి సార్ అని మహానటి సావిత్రిలాగా నాటకమాడింది. దేవాకి వాళ్ళిద్దరి వ్యవహారం అంతా తెలుసు. ఎందుకంటే అతను రాత్రే తన కల్లారా చూశాడు. కానీ ఇప్పుడు మహేంద్ర చేతిలో గన్నుంది. వాడు ఏదైనా చేయొచ్చన్న భయం దేవాలో ఉంది. మహేంద్ర కింద పడి ఉన్న గౌరీ జుట్టు పట్టుకొని పైకెత్తి, సార్, నా తండ్రిని చంపాను అన్న పశ్చాత్తాపం నన్ను బతకనివ్వదు సార్, నేను బతకడానికి అనర్హుణ్ణి. కానీ నన్ను కిల్లర్గా మార్చిన ఈ రాక్షసి అసలే బతకూడదు సార్, అందుకే మీకోసం ఇంకో చిన్న ట్విస్ట్ రెడీ చేశాను అని గౌరీ ముఖంలోకి చూసిన మహేంద్ర, గౌరీ, నువ్వు రోజు మా నాన్నకి ఇచ్చిన విషం కేవలం ఒక చుక్క. ఆ చుక్కకే ఆయన గుండె ముక్కలై గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు.
కానీ 10 నిమిషాల క్రితం నువ్వు ఎంతో ఇష్టంగా తాగిన ఆ కాఫీలో నేను కలిపిన వతలంగా విషం 50 చుక్కలు. ఆ సీసా మొత్తం నీ కడుపులోనే ఉంది గౌరీ అని అత్యంత కిరాతకంగా ఒక సైకోలాగా మహేంద్ర నవ్వాడు. వాడి కళ్ళల్లో ప్రతీకారం తీర్చుకున్న సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మాట వినగానే దేవా షాక్తో తుపాకీ కింద పడేశాడు. గౌరీ కళ్ళు భయంతో బయటకొచ్చాయి. ఆమె తన గొంతు పట్టుకుంది. అప్పటికే ఆ హైడోస్ వతలంగా పాయిజన్ ఆమె రక్తంలో కలిసిపోయింది. ఆమె నరాల్లో రక్తం కారుతున్న ఫీలింగ్. గౌరీ ముఖం క్షణాల్లో నీలం రంగులోకి మారిపోయింది. నోటి వెంట నురుగులు కక్కుతూ నేల మీద పడి చేప పిల్లకు గేలం వేస్తే కొట్టుకున్నట్టు గిలగిలా కొట్టుకుంటూ సార్ సార్ నన్ను కాపాడండి సార్ అంటూ దేవా వైపు చెయ్యి చాపుతూ నెత్తురు కక్కుతుంది. కానీ ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ వతలంగా విషానికి విరుగుడనేదే లేదు. పైగా అది 50 చుక్కల డోస్. దేవుడు కూడా ఇప్పుడు ఆమెను కాపాడలేడు. తన భర్తను గుండెపోటు పేరుతో ఎలాగైతే తల్లడిల్లేలా చేసి చంపిందో కరెక్ట్గా అదే నరకాన్ని, అదే గుండెపోటును ఇప్పుడు తను అనుభవిస్తూ ప్రాణాలు వదులుతుంది గౌరీ. 100 ఎకరాల ఆస్తి కోసం ఆమె వేసిన స్కెచ్ చివరికి ఆమె గొంతుకే ఉరితాడుగా మారి ఆమెను బలి తీసుకుంది. తాను తీసిన గోతిలో తనే పడింది. గౌరీ చనిపోవడం చూసిన మహేంద్ర తన చేతిలో ఉన్న డబుల్ బ్యారెల్ గన్నుని కింద పడేశాడు. హాల్లో ఉన్న తన తండ్రి రామచంద్రయ్య ఫోటో ముందుకెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని తన తండ్రి ఫోటోకి 2 చేతులతో దండం పెడుతూ ఏడుస్తూ, దేవా సార్, అనాథకు పట్టెడన్నం పెడితే వాడు ప్రాణమిచ్చి మరీ రుణం తీర్చుకోవాలి సార్. కానీ నేను నా తండ్రికి అన్యాయం చేశాను. చట్టం ముందు నేను ముద్దాయిని కావచ్చు, కానీ కర్మ ముందు నేను జడ్జిని. నన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేసిన నా తండ్రికి నేను చేసిన ద్రోహానికి నా చేతుల మీదుగా నాకు నేనే ఉరిశిక్ష వేసుకున్నా కూడా నా పాపం పోదు సార్. అందుకే నా శిక్ష నేనే వేసుకుంటున్నాను అని మహేంద్ర దేవా వైపు చూస్తూ చెప్తుండగానే మహేంద్ర నోటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది. వాడు కూడా కళ్ళు తేలేస్తున్నాడు. దేవాకి అప్పుడు అర్థమైంది. ఇందాక మహేంద్ర కిచెన్లో గౌరీ కాఫీలో మాత్రమే విషం కలపలేదు, తన కాఫీలో కూడా అదే విషయాన్ని కలుపుకొని తాగాడు. ఇద్దరి చావుకి మహేంద్ర ఒక్కడే స్కెచ్ చేశాడు. దేవా కిటికీలో నుంచి లోపలికొచ్చే లోపే మహేంద్ర తన తండ్రి ఫోటో పాదాల మీద తలవాల్చి ప్రాణాలు వదిలేశాడు. వాడు చట్టానికి దొరకకుండా తన తప్పుకు తానే శిక్ష వేసుకొని ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. ఆ పాతకాలపు బంగ్లా హాల్లో ఇప్పుడు 2 శవాలు పడి ఉన్నాయి. ఒక పక్క స్వార్థంతో, కామంతో భర్తను చంపిన గౌరీ శవం, ఇంకో పక్క ప్రేమ పేరుతో మోసపోయి ప్రాణదాతను చంపి పశ్చాత్తాపంతో కుమిలిపోయి ప్రతీకారం తీర్చుకున్న ఒక అనాథ శవం. చట్టం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంట్రీ అవ్వక ముందే కర్మ సిద్ధాంతం ఆ ఇంట్లో వాళ్ళ పాపాలకు పచ్చిగా తీర్పు చెప్పేసింది. దేవా ఆ శవాల వైపు చూస్తూ నిశ్శబ్దంగా తన టోపీ తీసి నిలబడ్డాడు. మనిషి అత్యాశ, వివాహేతర సంబంధాలు ఒక కుటుంబాన్ని ఎలా దహించి వేస్తాయో చెప్పడానికి ఈ పెంపుడు కొడుకు కేసు పోలీస్ ఫైల్స్లో ఒక రక్తపు మరకలా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఆ ఎస్టేట్లో ఇక ఆస్తులు కాదు, కేవలం పాపాలు మాత్రమే మిగిలాయి. ఈ ఎమోషనల్ అండ్ బ్లడీ రివెంజ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మహేంద్ర తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.